హలో! నమస్తే. ఐయామ్ రమ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి ఎలా వచ్చింది అంటే నరకాసుడి కథ చెప్తారు. అలానే హోలీ ఎలా వచ్చింది అనే దాని గురించి చాలా కథలు చెప్తారు. రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా నార్త్ సైడ్ బ్రజ్ అనే ప్రాంతంలో బృందావనికి దగ్గరలో చేసుకుంటారు. సతీదేవి మరణం తర్వాత శివుడు వైరాగ్యంతో తపస్సులో ఉన్నప్పుడు పార్వతీదేవి కామదేవుని సహాయం కోరుతుంది. శివుని తపస్సు నుండి బయటకు తీసుకురావటానికి పార్వతీదేవికి సహాయం చేద్దామని శివుని వైపు కామదేవుడు బాణం వెయ్యగా తపోభంగమైన శివుడు మూడో కంటితో కామదేవుని బూడిద చేస్తాడు. ఇలా కామదేవుని త్యాగానికి గుర్తుగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే కామదహనం అంటారు. హిరణ్యకశ్యపుడికి సంబంధించిన కథ ఒకటి ఉంది. చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన కథ అది. హోలికా దహనం అంటారు దీన్నే. హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. తన శత్రువైన విష్ణువునే జపించే కొడుకుని ఆపాలి అనుకుంటారు హిరణ్యకశ్యపుడు. కానీ మాట వినకపోయేసరికి మంటల్లో పడవేసి చంపాలనుకుంటాడు. ఇక్కడే మనకి తెలియని కథ ఒకటి ఉంది. ప్రహ్లాదుడు చిన్నపిల్లాడు కదా, మంటల్లో నిలబడమంటే ప్రహ్లాదుడు మాట వినడేమో అని హిరణ్యకశ్యపుడు ఒక పథకం వేశాడు. హిరణ్యకశ్యపుడికి హోలిక అనే సోదరి ఉంది. ఆమె దగ్గర ఒక మాయ వస్త్రం ఉండేదిట. అది ధరిస్తే మంటల్లో నుంచున్న ధరించిన వారికి ఏమీ కాదుట. ప్రహ్లాదుడు మంటల్లో నిలబడేలా చేసేందుకు అతనితో పాటు సోదరి హోలికను కూడా మంటల్లో నుంచోమన్నాడు హిరణ్యకశ్యపుడు. మాయావస్త్రం కారణంగా చెల్లెలు హోలికకు ఏమీ కాదని, ఎలాంటి మాయావస్త్రం లేని ప్రహ్లాదుడు మాత్రం బూడిద అవుతాడని హిరణ్యకశ్యపుడు అనుకున్నాడు. కానీ జరిగింది అందుకు వ్యతిరేకం. మంటల్లోంచి ప్రహ్లాదుడు నిక్షేపంగా బయటకు రాగా హోలిక అనే రాక్షసి ఆ మంటల్లోనే కాలి బూడిదైంది. దైవానుగ్రహం ఉన్న వారిని ఎవరూ ఏమీ చేయలేరని రుజువైంది. ఇలా చెడు మీద మంచితనం సాధించిన విజయానికి గుర్తుగా హోలీ చేసుకుంటారు. రంగులు చల్లుకుంటారు. చిన్నపిల్లలకి చక్కెర పేర్లని వేస్తారు. వాటినే బత్తిస పేర్లని కూడా అంటారు. అవి మొదట చిన్ని కృష్ణుడికి ఉయ్యాల ఊపి వేస్తారు. దీన్నే డోలోత్సవం అని కూడా అంటారు. కృష్ణుడికి మొదట వేశాక చిన్నపిల్లలకి వేయటం ఆచారం. ఇవి ఎలా కలర్ఫుల్ ఉన్నాయో వాళ్ళ లైఫ్ కూడా అలానే కలర్ఫుల్గా స్వీట్గా ఉంటాయని భావిస్తారు. తీపి తిని తీయగా మాట్లాడు అని కూడా అంటారు. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కొంతమంది ఉగాదికి కూడా చక్కెర పేర్లు వేస్తారు.
ఇదండి హోలీకి సంబంధించిన కథ. అండ్ మా ఇంట్లో చిన్న పిల్లలకి చక్కెర పేర్లు ఇలా వేశాం. మీరెలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్‌లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.